జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో గురుకుల పాఠశాల బాలికలు రోడ్డెక్కారు. హాస్టల్లో సరైన వసతులు లేవంటూ ధర్నాకు దిగారు. అలాగే ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో హాస్టల్లో విద్యార్థులకు సంబంధించిన ధర్నా వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్, పాలకుర్తి మండలంలో రోడ్డెక్కిన గురుకుల విద్యార్థుల వివరాలేంటి? విజయచంద్రిక, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు లో ఉన్నటువంటి బాలికల గురుకుల విద్యాలయంలో సరైనటువంటి వసతులు లేవు. సమయానికి ఆహారము ఇవ్వడం లేదు. ఉపాధ్యాయుల కొరత ఉందని బాలికలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట రోడ్డెక్కారు. రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. అటు ఇటు వెళ్లేటువంటి వాహనాలను కూడా అడ్డుకున్నారు. వాళ్ళ బాలికలు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే వాళ్ళు ఎంతకాలంగానో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అక్కడ వెంటనే పోలీసులు అప్రమత్తమై బాలికలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఏమాత్రం వాళ్ళు వినలేదు. తమ సమస్యను వెంటనే పరిష్కరించేంత వరకు రోడ్డు మించి కదిలేదు లేదని మొండికేసి కూర్చున్నారు. అదే సమయంలో సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొంటుండగా అక్కడ విషయం తెలుసుకుని బాలికల దగ్గరకు నేరుగా ఆమె వచ్చి బాలికలతో మాట్లాడారు. సమస్యలన్నింటినీ తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. అధికారుల పైన విద్యార్థులకు సరైనటువంటి ఆహారం అందించకపోవడం అనేటువంటి విషయం పైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే తమ సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో వాళ్ళంతా గురుకుల పాఠశాలలోకి వెళ్లిపోయారు. గతంలో కూడా ఇక్కడ ఇట్లాంటి ఘటనలు జరిగాయి. ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో విద్యార్థులు అయితే వెళ్లారు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే ఉంది. విజయచంద్ర. ఓకే నవీన్, థ్యాంక్ యూ. అన్నం